హాయ్ అందరికీ. పిల్లలకైతే స్కూల్ స్టార్ట్ అయిపోయాయి గదా! ఫుల్ బిజీ అయిపోయారు పిల్లలు. పిల్లలే గాదండి మమ్మీస్ కూడా ఫుల్ బిజీ అయిపోయారు. ఎలాగంటారా వాళ్ళకు రెడీ చేయడం, వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ చేయడం, వాళ్ళకి టిఫిన్ పెట్టడం, లంచ్ చేయడం, స్నాక్స్ చేయడం, వాళ్ళకి హోమ్ వర్క్స్ చేపించడం అలా అన్నిటితో మమ్మీస్ బిజీ ఉంటారు. అండ్ వాళ్ళకు స్టడీతో పాటు పిల్లలు కూడా బిజీగానే ఉంటారండి. ప్రతి మదర్‌కి కూడా పిల్లలకి ఏం లంచ్ ప్రిపేర్ చేయాలి, ఏం వెరైటీ చేయాలని అందరికీ ఇంటెన్షన్ అదే ఉంటుంది. స్కూల్‌కెళ్ళే పిల్లలకి కొంచెం స్పెషల్‌గా పెడితేనే కదా వాళ్ళు కూడా ఇంట్రెస్ట్‌గా, ఇష్టంగా తింటారు. అండ్ మా పిల్లలు పక్కనే అండి స్కూలు. అంటే కొంచెం ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. సో, నేను మార్నింగ్ అయితే లంచ్ పంపించను. వాళ్ళకి చల్లగా అయిపోతది ఇష్టంగా తినరని. నేనైతే ఆఫ్టర్‌నూనే పంపిస్తాను. సో, 2 వీక్స్ స్కూల్ అయింది స్టార్ట్ అయ్యి. కాకపోతే మా పిల్లలకి మాత్రం ఈ రోజటి నుంచే ఫుల్ డే అనమాట. మొన్న సాటర్‌డే దాకా కూడా హాఫ్ డేస్. సో, నేను లంచ్ అయితే ప్రిపేర్ చేయలేదు ఇంట్లోనే గదా! ఈరోజు మండే కాబట్టి మా పిల్లలు పొద్దున్న వెళ్తూనే బీరకాయ పాలు కర్రీ చెయ్యి మమ్మీ అని చెప్పారు. సో, వాళ్ళకి ఇష్టంగా వాళ్ళకేది నచ్చితే అదే గదండీ మనం చేసి పెట్టేది. నేను వాళ్ళకి ఇష్టమైన కర్రీ ఈ బీరకాయ కర్రీకి ఫస్ట్‌గానే ముందు బీరకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ 2, 3 ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలండి. ఎందుకంటే ఓన్లీ పాలు, ఆనియన్‌లోనే బీరకాయ అనేది మగ్గుతుందనమాట. ఆయిల్ బాగా వేడయ్యాక అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పోపు దినుసులు, పచ్చిమిర్చి అవన్నీ వేసుకొని కలుపుకోవాలి. దాంట్లోనే కొంచెం చిటికెడు పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలనమాట. ఆనియన్స్ బాగా మంచి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్‌లో ఉడికినాక తర్వాత పాలు వేసుకొని అందులోనే కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మగ్గనివ్వాలి. బీరకాయ ముక్క అనేది నూనెలో, పాలలో బాగా మగ్గినంక కొంచెం ఆయిల్ పైన తేలుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.